తెల్లపూడి గ్రామంలో స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి వర్యులు మరి తెల్లపూడి గ్రామం సుపరిపాలన కార్యక్రమంలో రావటం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజల యొక్క మేలు గురించి కానీ, ప్రజల యొక్క సంవత్సర కాలంలో మీకు ఏమందినాయి, ఏం అందలేదని మరి మంత్రి గారు అడుగుతూ ఉంటే కనుక మరి పెన్షన్దారులు చెప్తూ ఉన్నారు. గతంలో అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు పెంచుతానని చెప్పాడండి. ఎలక్షన్లో ఓట్లు అడుగుతాకు వచ్చినప్పుడు సుమారుగా ఆ 1000 రూపాయలు పెంచడానికి మీరు 4 సంవత్సరాలు టైం పట్టింది. 250, 250, 250, 250 చొప్పున సంవత్సరం కాలంలో 1000 రూపాయలు పెంచాడు. మరి ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు ఏదైతే మాట చెప్పారో, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట చెప్పారో, మరి 1000 రూపాయలు పెంచానని చెప్పి ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలకి 1000 రూపాయలు పెంచితే కూటమి ప్రభుత్వం ఒక్క నెలకే 1000 రూపాయలు పెంచి పైగా ఎలక్షన్లో ఏదైతే మాట చెప్పారో, నేను ఇప్పుడు ఈ మాట చెప్తున్నాను, ఏప్రిల్ 1000, మే నెల 1000, జూన్ నెల 1000, జూలై నెల 4000 మొత్తం కలిపి 7000 వేస్తాను ఏ రకంగా చెప్పారో ఆ రకంగా మాకు వస్తుందని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి తెల్లపూడి గ్రామం ప్రజలందరూ కూడా మినిస్టర్ గారికి చెప్తూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉందన్నమాట. మరి అదే రకంగా చూసుకున్నట్లయితే రైతు సోదరులు చెప్తారు, గతంలో అయితే కనుక పండించినటువంటి పంట జగన్మోహన్ రెడ్డి గారు ఏ మిల్లుకి తోలితే ఆ మిల్లుకి పంపించవలసి వచ్చేది. అంటే ఉదాహరణకి పాలకొల్లు మండలం నుంచి యలమంచిలి మండలం పంపేవారు, పాలకొల్లు మండలం నుంచి లేదా మొగల్తూరు పంపేవారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ ట్రాక్టర్లు దింపుకోవటానికి అక్కడ కూడా చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి మాకు తెలుసున్న విషయం. మా ఎమ్మెల్యే గారు కూడా అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ మిల్లు కాడికి వెళ్తే కనుక ఆ ట్రాక్టర్కి వచ్చి 30,000, 40,000 రైతుని మిల్లర్కి ఎదురు కట్టమనేవారు. ఏంటంటే చితికైపోతుంది అనేవారు. అలాంటి పరిస్థితుల్లో అప్పట్లో రామానాయుడు గారు ఎమ్మెల్యేగా ఉండగా చాలామంది రైతులకి డబ్బు కట్టినటువంటి దగ్గరుండి వెనక్కి ఇప్పించినటువంటి పరిస్థితి. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనితీరు. మరి ఇప్పుడు చూసినట్లయితే కనుక రైతన్నకు పంట పండిన తర్వాత తనకి నచ్చిన మిల్లుకి ఏ మిల్లు అయితే అందుబాటులో ఉంటుందో ఆ మిల్లుకి మరి ధాన్యం తోలుకునే పరిస్థితి ఇవాళ ప్రభుత్వం చాలా బాగుందని చెప్పి రైతులు చెప్తున్నారు. అదే రకంగా గోకుల షెడ్లు ఇచ్చారండి. ఎప్పుడు గత 5 సంవత్సరాలు మాకు గోకుల షెడ్లు ఇవ్వలేదు. మరి గోకుల షెడ్ వాళ్ళు మీకు శుభ్రంగా గేదెలు మేపుకోవడం చెప్తున్నారు. గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా మరి రోడ్లు అంటే కాలగొట్టు రోడ్లు కానీ, మురుకాలగొట్లు కానీ రోడ్లు వేయలేదు. ఈరోజు చూసినట్లయితే మరి మంత్రివర్యులు సుమారుగా పాలకొల్లు నియోజకవర్గానికే 70 నుంచి 80 కోట్ల రూపాయలు నిధులు తెచ్చి ఓన్లీ కాలగొట్లు రోడ్లు వేశారు. అదే రకంగా పాలకొల్లు నియోజకవర్గంలో మొత్తం మీద సుమారుగా 550 నుంచి 600 కోట్లు నిధులు తెచ్చి పాలకొల్లు రూపురేఖను మార్చారని చెప్పి మరి ప్రజల్లోకి వెళ్తే ప్రజలు చెప్తారని ఈ విషయాన్ని మీడియా మిత్రుల ద్వారా